హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి యూస్ఫుల్ బ్లాగ్స్. ఈరోజు మనం ఆకృతి ఎగ్జిబిషన్ తాజ్ కృష్ణాలో జరుగుతుంది, బంజారా హిల్స్ అన్నమాట. ఇక్కడ ఉన్న మొత్తం కలెక్షన్ చూద్దాం. దసరాకి ఫుల్గా ఉంది స్టాక్. ఎలా అంటే 100 ప్లస్ డిజైన్స్తో ఉందన్నమాట తాజ్ కృష్ణ. ఇది 25th, 26th, 27th, 28th 4 days ఉంది ఈసారి. ఎప్పుడు తాజ్ కృష్ణలో కానీ డెక్కన్లో అయితే ఎప్పుడు 3 days ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్. బట్ దసరా వల్ల అనుకుంటా 4 days ఉంది ఈసారి. ఎంట్రన్స్లో అనమాట ఇదంతా వినాయకుడు ఉంది. ఫస్ట్ స్టాల్ ఇటు సైడు టర్న్లో లెఫ్ట్లో రైట్లో రెండు వైపులా కూడా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ నేను తీసిన స్టాల్. చుడీదార్స్ అవి ఉన్నాయన్నమాట. అన్నీ మంచి డిజైనర్ వేర్స్ ఉన్నవే అనమాట. శ్రీ బోటిక్ అని ఇది స్టాల్ నెంబర్ అనమాట. వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ త్రీ పీస్ సెట్స్ అనమాట. ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ మంచి మంచి కలర్స్ ఉన్నాయి. పేస్టల్ కలర్స్ అండ్ థ్రెడ్ వర్క్స్తో వచ్చినవి, మంచి వర్క్తో ఉన్నవి, జామ్దాని వర్క్ అని ఇట్లా బీడ్స్ వర్క్తో చేసినవి ఫుల్ సెట్స్ అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 2800 నుంచి 3800 వరకు ఉన్నాయన్నమాట. అది మెటీరియల్ నెక్స్ట్ అటు వర్క్ని బట్టి ప్రైస్ ఉంది. 3 పీస్ సెట్స్ మ్యాక్సిమం చాలా వరకు అన్నీ రీజనబుల్లే అనిపించినాయి. ఎందుకంటే బయట మనం ఏ షాప్స్లో అయినా సరే ఇలా ఫుల్ థ్రెడ్ వర్క్స్ అవి వచ్చినవి మ్యాక్సిమం 3500 ఉన్నాయి. బట్ ఇక్కడ ఎగ్జిబిషన్స్లో కూడా కొన్నిట్లో చాలా తక్కువ ప్రైజెసే ఉంటాయి. కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తుంటారు బాగానే. మ్యాక్సిమం చాలా వరకు ఇలా వీనెక్స్తో ఉన్నవి ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ ప్యూర్ లెనిన్ కాటన్లో కూడా మంచిగా ఉన్నాయి సెట్స్. కాట్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఇవన్నీ ఫుల్ స్టాక్ అనమాట దసరా వల్ల. మంచి 3 పీస్ సెట్స్తో ఉన్న పేస్టల్ కలర్స్ ఇవన్నీ చూస్తున్నారా. ప్రతిదీ కూడా ఫుల్ వర్క్తోనే ఉన్నాయి. అవన్నీ అంటే పార్టీ వేర్కి అలా అనమాట. ప్యూర్ కాటన్లో కూడా లెనిన్ కాటన్స్లో వాటిలో కూడా మనకి చాలా బాగుంది ఫ్యాబ్రిక్. కానీ వాటి మీద కూడా వర్క్తో ఉన్నవి. ఎట్లా అంటే నాట్ వర్క్ అట్లా అంటారు కదా, అలా అనమాట. అలా ఉన్న డిజైన్స్తో ఉన్నవి కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఫుల్ మంచి నెక్ వర్క్ ఫుల్గా ఉంది వర్క్ అయితే మాత్రం. ఇలా చందేరీలో కూడా ఉన్నాయన్నమాట 3 పీస్ సెట్స్. మ్యాక్సిమం 3 పీస్ సెట్స్ ఉన్నవి. కొన్ని 2 పీస్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర మాత్రం ఫ్యాబ్రిక్ వైజ్ డిజైనర్ వైజ్ చాలా బాగున్నాయి మోడల్. ఇవన్నీ అనమాట హ్యాండ్ పెయింటెడ్తో చేసిన వాటి మీద వర్క్తో చేసినవి కూడా ఉన్నాయన్నమాట. అది కూడా నాట్ వర్క్ అవి చేసినవి మంచి సెట్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ కానీ ఆ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. మనకి ఇలా ఆకృతి ఎగ్జిబిషన్లో కానీ డిజైర్ కానీ ఇట్లా మనకి తాజ్ కృష్ణ నోవటల్లో ఎప్పటికప్పుడు అవుతూ ఉంటాయి, సంధ్య కన్వెన్షన్ హాల్లో అట్లా అనమాట. సో ఎక్కడైనా సరే డిజైనర్ వేర్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. అంటే బయట మనకి షాప్స్లో కన్నా ఇట్లా డిఫరెంట్ లుక్తో కావాలి డిజైనర్ వేర్ అంటే మాత్రం ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళాల్సిందే. ఎగ్జిబిషన్స్లో ఏంటంటే బెస్ట్ అక్కడ చూపిస్తారనమాట. మ్యాక్సిమం స్టాల్స్ అన్ని షాప్స్లోకి వెళ్ళి చూసే కన్నా అక్కడ ఫస్ట్ వస్తాయి నా ఒపీనియన్. ఇది 2800 చెప్పారు. ఒక్కొక్కటి ఫ్యాబ్రిక్ వైజ్ అనమాట అలా. తర్వాత ఇది నెక్స్ట్ ఇంకో స్టాల్ సేఫ్టీ పిన్స్ అని. వీళ్ళదైతే మాత్రం చాలా బాగుంటాయి శారీస్ వైజ్ అయితే మాత్రం. ఇక్కడ చూపిస్తున్నారనమాట ఫ్యాబ్రిక్ మీద డిజైన్ బట్టి ప్రైస్ వైజ్ ఉంది. ఒకటి జామ్దాని వర్క్, ఒకటేమో పిచ్వాయి వర్క్ అనమాట. ఈ జామ్దాని వర్క్తో ఉన్నది 6500 చెప్పారు. ఇది ఎల్లో పిచ్వాయి వర్క్తో ఉన్నది మాత్రం 6000 చెప్పారు. తర్వాత ఈ శారీ చూస్తున్నారా, ఇది వనమాలి డిజైన్ అంట. చాలా భలే ఉంది కదా. ఇలా డిఫరెంట్ లుక్తో కావాలి డిజైనర్ వేర్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి పక్కా సేఫ్టీ పిన్స్ అయితే మంచి శారీస్ అనమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ న్యూ లుక్, న్యూ ట్రెండ్తో, న్యూ డిజైన్స్తో ఉన్నవే ఇవన్నీ మంచి శారీస్. పట్టు బార్డర్స్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వైజ్ పళ్ళు అది జామ్దాని వస్తూ ప్రతిదానికి మంచిగా ఉంది. ప్యూరిటీ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. క్వాలిటీలో మాత్రం చూస్తుంటే ప్రతిసారి ఒక్కొక్కటి భలే ఉందన్నమాట. వర్క్ కానీ డిజైన్స్ కానీ
కలర్స్ కానీ ఇవన్నీ మ్యాక్సిమము వీళ్ళ దగ్గర 3500 నుంచి కూడా ఉన్నాయన్నమాట. ఇది నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్. ఇదంతా థ్రెడ్ వర్క్తో చేసిందే, హ్యాండ్ పెయింటెడ్ మీద థ్రెడ్ వర్క్తో చేసింది అనమాట. ఇది బనారస్ సిల్క్ అంట శారీ, చాలా బాగుంది ఇది కూడా. అది ఆరి వర్క్ అంట ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ కతాన్ సిల్క్లో కూడా చాలా ఉన్నాయన్నమాట. అందులో పైతాని డిజైన్ వచ్చినవి. నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్గా మంచి కలర్స్ కావాలన్నా సరే సూపర్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఈ లైన్ మొత్తం ఉన్నవన్నీ ఈ శారీస్ 3500 చెప్పారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ పేస్టల్ కలర్సే ఇక్కడ ఉన్నవి. అవి కొంచెం మీకు చూపిస్తున్నాను. ఇలా డిజైనర్ వేర్ లైట్ వెయిట్తో ఉండాలి, మంచిగా రిచ్ లుక్తో కనిపించాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. ఇలా ఎగ్జిబిషన్స్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి. బట్ ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట. ఈ ఆకృతి ఎగ్జిబిషన్ మాత్రం ఇది 4 days ఉంటుంది. దసరా స్పెషల్గా ఇక్కడ మంచి శారీస్ ఉన్నాయి. డిజైనర్ వేరే దొరుకుతాయి మ్యాక్సిమం అన్నీ కూడా. తర్వాత ఇలా రామాంగో శారీస్ పట్టు ఫ్యాన్సీ అన్నీ అన్నమాట. కాటన్తో సహా ఉంటాయి వీళ్ళ దగ్గర కోట కాటన్లో కూడా మంచిగా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను మీకు. తర్వాత ఈ శారీస్ అన్నీ కూడా 6000. ఇవన్నీ కూడా మంచి డిజైనర్ వేర్, డిఫరెంట్గా వేసుకోవాలి, కలర్స్ కానీ మంచిగా కనిపించాలి, రిచ్ లుక్తో ఉండవి కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే అనమాట. ఇది కోటాలోని ఇది పవర్ లూమ్ అని నేను అనుకుంటున్నాం. జస్ట్ ఇది 2500 ఉంది. మంచి డిజైనర్ వేర్లోనే ఉన్నాయి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇవైతే ఇలా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా ఇవన్నీ చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇలా సేఫ్టీ పిన్స్లో మాత్రం మంచి కలర్స్ అవి చూపిస్తారు, మంచి డిజైన్స్ అవి. ఇవైతే చాలా బాగున్నాయి. ఇవైతే 6000, 6500. ఇప్పుడు ఎల్లో ఎక్కువ మంచి రన్ అవుతుంది, మంచి కలర్లా చూపిస్తున్నారు. ఖచ్చితంగా అది వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుందన్నమాట. తర్వాత ఇది కొంచెం పేస్టల్ కలర్, లావెండర్లో ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ అవుతున్న కలర్లో ఇది ఒకటి కదా. వీళ్ళు డైయింగ్ కూడా వేసి మరీ చేయిస్తారంట. ఇది సేఫ్టీ పింజ్ అనమాట. వారణాసి నుంచి వీళ్ళది మెయిన్ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటా. చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం. నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ వేర్, మెన్స్ వేర్లో కూడా ఉన్నాయన్నమాట. కుర్తాస్ అనమాట. ఇది చిన్న స్టాల్ ఒకటి ఉంది. పిల్లలకి కిడ్స్ బేబీస్ దగ్గర నుంచి, కిడ్స్ 3 months 4 months బేబీస్ నుంచి కూడా ఈ కుర్తా సెట్స్ ఉన్నాయి వాళ్ళవి. తర్వాత ఇది ఇంకొక స్టాల్. ఈ స్టాల్లో మెయిన్ అన్ని ఫ్రాక్సే అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా టీనేజ్ గర్ల్స్ వరకు ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. ఇవన్నీ ఫ్రాక్స్ డిజైన్స్. ఇవి 2500 నుంచి 3000, 3500 అట్లా ఉన్నాయన్నమాట. కొన్ని కాటన్ అయితే 1500, 1200 అలా ఉన్నవి ఇవన్నీ. దసరాకి అందరూ ఎలాగో షాపింగ్ చేస్తారు కదా, అందువల్ల మెయిన్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇలాంటప్పుడు వెళ్ళినప్పుడు మంచి డిజైనర్ వేర్. వీళ్ళకి మణికొండలో షాప్ కూడా ఉందంట. నెక్స్ట్ ఇది పండోరా జ్యువెలరీ అని. ఇవన్నీ కూడా జ్యువెలరీ ఐటమ్స్. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో అవుతున్న చైన్స్ కానీ, ఇలా నెక్స్కి మనం చిన్నగా అది 3 layersతో వస్తున్నవి, చిన్న పెండెంట్స్తో వేసుకోవడానికి కానీ ఇవి చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ అనమాట, పైన స్టడ్స్కి అలా పెట్టుకునేలా. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ 3500 అట్లా ఉన్నాయి. సేమ్ మనకి డైమండ్ ఫినిషింగ్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ స్టాల్లో ఇయర్ రింగ్స్, నెక్స్ట్ పైన చిన్న చిన్న రింగ్స్, చైన్స్, నెక్ సెట్స్, ఇలా బ్రేస్లెట్స్లో అయితే మాత్రం ఈ పర్ల్ బ్రేస్లెట్స్ చాలా బాగున్నాయి. నాకు ఇలా డిఫరెంట్గా అనిపించాయి. ఇవి కూడా అవి చూడడానికి కూడా బెస్ట్ పర్ల్స్ లాగే అనిపించినాయి నాకు. 2500 అలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. తర్వాత బ్రేస్లెట్స్లో ఇలా స్టోన్ వైజ్ ఉన్నవి. తర్వాత నెక్ సెట్కి ప్లస్ హ్యాండ్ రిస్ట్కి మనం బ్రేస్లెట్లా యూస్ చేయడానికి ఇవన్నీ కూడా 2500 నుంచి 4000, 4500 అట్లా మోడల్ని బట్టి, డిజైన్ బట్టి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్లో ఇవి కొంచెం కలెక్షన్ అనమాట. ఈ బ్లాక్ బీడ్స్లో చిన్న చిన్న పెండెంట్స్తో వచ్చినవి అవి ఉన్నాయి కదా, అవన్నీ 2500 నుంచి ఉన్నాయన్నమాట. ఎగ్జిబిషన్స్లో ఎక్కువ ఆ ప్రైజెస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని మాత్రమే 1500 అట్లా ఉంటున్నాయి.
తర్వాత ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చిన్న చిన్న పర్ల్ లాగా ఇలా డ్రాప్ వైజ్ ఇట్లా ఉన్నవి ఉన్నాయన్నమాట. ఇవి కూడా అన్నీ 1500 నుంచి ఆ ప్రైజెస్లో ఉన్నవి. నేను చెప్తున్న ఈ ట్రెండింగ్ చైన్స్ ఇప్పుడు ఇవే అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని 6 లైన్స్, కొన్ని 10 లైన్స్, కొన్ని 5 లైన్స్ అట్లా ఉన్నాయి. ఇవి 3 లేయర్స్, అంటే ఎలా అంటే కాపర్, సిల్వర్, గోల్డ్ ఆ 3 ఫినిషింగ్స్తో వచ్చిన చైన్స్ అనమాట అవి. అవి ప్యూర్ 92.5 సిల్వర్ జ్యువెలరీలో అయితే మాత్రం 12,000 అట్లా ఉన్నాయన్నమాట చైన్స్. కొంచెం సిల్వర్లో కూడా డిఫరెంట్ ఉంటాయి కదా, అలా చూస్తే కొన్ని 5 లైన్స్ అలా ఉన్నవి 6500 చెప్పారు. ఇది స్వర్ణవర్ణం అనే డిజైనర్ది అనమాట. ఇది ప్యూర్ 92.5 సిల్వర్ జ్యువెలరీ అనమాట. వీళ్ళది నేను సిల్వర్ జ్యువెలరీ ఒక వీడియో కూడా చేశాను. ఈ వీళ్ళ దగ్గర ప్యూర్ బాగుంటుంది ప్రతిదీ కూడా సిల్వర్ ఐటెం అయితే. వీళ్ళది ఇంకొకసారి వీడియో తప్పకుండా చేస్తాను నేను. వీళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఇక్కడ ఆకృతి ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టారనమాట. ఇలా చూస్తున్నారా, డిఫరెంట్గా కావాలి, యూనిక్గా కావాలి చైన్స్, సింపుల్గా కాలేజ్కి వెళ్ళే పిల్లలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, గిఫ్టింగ్ పర్పస్ అట్లా అనమాట. తర్వాత ఇవి పెండెంట్స్. నెక్స్ట్ ఈ నెక్ డిజైన్స్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా, ఇది గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు. ఇవి గోల్డ్ కాకుండా ఇలా సిల్వర్లో కూడా వచ్చేస్తున్నాయి మోడల్స్ అయితే మాత్రం. ఇవి కూడా 6000, 4500 అట్లా ఉన్నాయన్నమాట, ప్రైస్ డిజైన్ బట్టి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా 92.5 సిల్వర్ జ్యువెలరీయే. పెండెంట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, నెక్ సెట్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఇంకొక టాప్స్ ఉన్నవి. ఇది మొత్తం డిజైనర్ వేరే. ఇవన్నీ థ్రెడ్ వర్క్స్తో వచ్చినవి. అవి పేస్టల్ కలర్స్, మంచి డార్కర్ షేడ్స్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అనమాట. ఫ్రాక్స్ ఇవన్నీ కూడా. ఇవి మెయిన్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉన్నాయన్నమాట, డిజైనర్ వేర్ లాగా. ఫ్రాక్స్ చూడండి, చిన్నపిల్లలకి చిన్న కాలర్ టైప్ ఇచ్చి చాలా బాగుంది ఫ్యాబ్రిక్. బట్ ఇవన్నీ కూడా కాస్ట్ బాగానే ఉన్నాయి. 2000, 2500. వర్క్ని బట్టి, ఆ మెటీరియల్ని బట్టి ఉన్నదన్నమాట ప్రైస్. ఇవి ప్యూర్ కాటన్లో అండ్ ఇట్లా కాటన్ మీద థ్రెడ్ వర్క్ వస్తున్నవి అట్లా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మంచి డిజైనర్ వేర్. పిల్లలు అయితే నాకు బాగా నచ్చాయి. మెయిన్ వాళ్ళకి సింపుల్గా వేర్ చేయాలి పండగలకి, ఇలా దసరాలకి, ఫంక్షన్స్కి అనుకుంటే మాత్రం మంచి ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయి. తర్వాత ఇది కూడా నార్మల్ అనమాట జ్యువెలరీ ఐటమ్స్. ఇది 92.5 సిల్వర్ జ్యువెలరీ అయితే కాదు, నార్మల్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా జ్యువెలరీ, అవన్నమాట. బట్ మోడల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. గోల్డ్కి ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్టే ఉన్నాయి అన్నీ. బ్రేస్లెట్స్ ఇవన్నీ. బ్రేస్లెట్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ పర్ల్ టైప్ బ్రేస్లెట్స్ ఇప్పుడు ఇవి ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి ఇవి కూడా. నెక్స్ట్ ఈ చైన్స్, నాకు ఇక్కడ సన్నగా ఉంటూ చిన్న పర్ల్లా వస్తున్నాయి ఈ చైన్స్ అయితే మాత్రం బాగా నచ్చాయి. ఇది 900 అలా చెప్పారు. నాకు తెలిసి మరి ఇది షైనింగ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మోడల్స్ అయితే మాత్రం చైన్స్లో చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇలా అనమాట, సింపుల్గా వేర్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ డిజైన్స్. చైన్స్లోనే కాదు, ఫింగర్ రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, పెండెంట్స్ కానీ, ఇట్లా మంచి లెటర్స్తో ఉన్న పెండెంట్స్తో ఉన్న చైన్స్ కానీ భలే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ పర్ల్స్తో చేసినవి. ఇవన్నీ ఇయర్ రింగ్స్, ప్యూర్ పర్ల్స్ అని చెప్పారు. ఇవన్నీ 2500 నుంచి ఉన్నాయి అవి ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇక్కడ డిజైనర్ వేర్లో మరికొన్ని టాప్స్ అనమాట. ఎగ్జిబిషన్ మొత్తం మనకి మంచి డిజైనర్ వేర్లో ఉన్న డ్రెస్సెస్ కానీ, ఇట్లా శారీస్ కానీ, ఫ్రాక్స్ కానీ కావాలంటే మాత్రం ఈ ఎగ్జిబిషన్స్లోనే దొరుకుతాయి. ఇవి నెక్స్ట్ 2 పీస్ సెట్స్తో ఉన్న కాటన్ అనమాట. ఈ టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా 1500 అనమాట సెట్. కానీ క్లాత్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. డిఫరెంట్గా ఇలా డిజైనర్ వేర్ వర్క్తో వచ్చినవి అలా అనమాట. కాటన్ మాత్రం చాలా స్మూత్ ఫ్యాబ్రిక్తో ఉంది. కొంచెం ఇలా వర్క్ వచ్చినవి అవి అయితే మాత్రం 2500 అట్లా ఉన్నాయన్నమాట వేరే స్టాల్లో. ఇక్కడ ఉన్న కొన్ని మోడల్స్ ఆవిడ చూపిస్తున్నారు. బట్ ప్రైస్ వైజ్ అయితే మాత్రం రీజనబుల్గానే అనిపించింది, 1500 నుంచి 2500 అట్లా. తర్వాత ఇక్కడ అభిరుచి హోమ్ ఫుడ్స్ అని ఇది ఒక స్టాల్ కూడా పెట్టారు. వీళ్ళ దగ్గర అన్ని ఇలా కారంలో చిన్న చిన్న స్వీట్స్, గవ్వలు అట్లా చేసినవి అనమాట. టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి అవి కూడా.
తర్వాత ఇక్కడ తోరణమ్స్ కానీ ఇలా డోర్ హ్యాంగింగ్స్ అవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి కూడా మంచి కలర్స్ కాంబినేషన్స్తో వచ్చి నిజంగా ఫ్లవర్స్ అనేమో అనుకున్నాను నేనైతే, అంత బాగున్నాయి మోడల్స్ అయితే మాత్రం. కొంచెం ప్రైస్ వైజ్ కూడా అలానే ఉన్నాయి. తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలవి డ్రెస్సెస్ ఈ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి నేను చూసింది ఏంటంటే వీళ్ళు ఓల్డ్ శారీస్ పట్టులో పర్చేస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళదనమాట. మీ పాత కంచిపట్టు గద్వాల్ వెంకటగిరి బెనారస్ డ్యామేజ్ అయిపోయిన శారీస్, అవుట్ ఆఫ్ ఫ్యాషన్స్ అయిపోయిన శారీస్ ఉంటే మనీ ఇస్తాం మేడం. శారీ వచ్చేసి పట్టు శారీ వచ్చేసి 5,000 నుంచి 10,000 దాకా వస్తాయి మేడం. ఫుల్ టిష్యూ శారీస్ అయితే, బ్రోకెట్ శారీస్ అయితే 20,000 దాకా వస్తాయి మేడం. గద్వాల్ అయితే 500 నుంచి 2,000 దాకా వస్తాయి మేడం. బోర్డర్ శారీస్ కూడా పట్టు దాంట్లో 1,000 నుంచి 5,000 దాకా వస్తాయి మేడం. ఎక్కడుంది ఇది మీది షాప్? మా కంచి నుంచి వస్తాం మేడం. మేము ఓన్లీ తాజ్ కృష్ణ తాజ్ డెక్కల్లో పెడతా ఉంటాం మేడం. ఓన్లీ తాజ్ కృష్ణ తాజ్ ఓన్లీ ఫోన్ చేస్తే అవైలబిలిటీ నెంబర్ కనుక ఫోన్ చేస్తే 2 నెంబర్స్ ఏ నెంబర్ అయినా సరే మేము వచ్చి తీసుకుంటాం మేడం. ఓకే. సో అదనమాట, వాళ్ళు పర్చేస్ చేస్తారు ఓల్డ్ శారీస్. సో వాళ్ళు కూడా అక్కడ పెట్టారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి మనకి కూడా యూజ్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఓల్డ్ శారీస్ సేల్ చేస్తున్నారు చాలా వరకు. తర్వాత ఇక్కడ ఇంకొంచెం డిజైనర్ వేర్ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మోడల్స్, కలర్స్ అవి చూస్తున్నారు కదా. డిఫరెంట్ లుక్తో డిజైనర్ వేర్ కావాలి అంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఆకృతి ఎగ్జిబిషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ శారీ, ఇది కూడా చాలా బాగుంది కదా. బ్లాక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మంచి కలర్స్తో సహా బ్లాక్లో డిఫరెంట్ డిజైన్స్తో సహా ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా మనం టస్సర్, ప్యూర్ టస్సర్లో చిన్న ఎట్లా అంటే లైన్ వైజ్ వస్తూ డిజిటల్ ప్రింట్స్తో వస్తున్నవి ఈ శారీస్. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, 11,000, 30,000, 13,000 అట్లా అనమాట. తర్వాత ఇక్కడ ఉన్న కొంచెం మంచి డిజైనర్ వేర్లో ఉన్న శారీస్, ఇవన్నీ కూడా లైట్గా పార్టీ వేర్కి వాటికి చాలా బాగుంటాయి. కొన్ని 6,000 అట్లా ఉన్నాయి, కొన్ని అయితే మాత్రం ఇలా డిజిటల్ ప్రింట్తో వచ్చినవి కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయన్నమాట. అయితే మాత్రం చాలా ఉన్నాయి, నేను కొంచెం మాత్రమే మీకు చూపిస్తున్నాను, వీడియో లెంతీ అవుతుందని. కానీ విజిట్ చేస్తే మాత్రం ఈ దసరాకి మంచి శారీస్, డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. కరెక్ట్గా పెట్టారు 4 days ఈ ఆకృతి ఎగ్జిబిషన్ అనమాట. తర్వాత ఇక్కడ కొంచెం ఫుట్వేర్ స్టాల్ కూడా ఉంది. ఈ ఫుట్వేర్ స్టాల్ అయితే భలే ఉన్నాయి ప్రతిదీ కూడా. ఇది డ్యూరబిలిటీ ఎలా వస్తుందో నాకైతే తెలియదు, ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదు. బట్ డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇవి చాలా బాగున్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి. వేసుకొని చూసాను నేను మాత్రం, కంఫర్ట్ ఉన్నాయి. ఇవన్నీ 1,800 అట్లా చెప్పారు ప్రైస్, కొన్ని 1,600 అట్లా. కొంచెం బార్గెన్ చేస్తే 1,500కి అలా ఇవ్వచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ లుక్తో కావాలి, సింపుల్గా వేర్ చేయాలి. ఇప్పుడు చాలా వరకు డ్రెస్సెస్ మీదకి వాటికి మ్యాచింగ్స్ వేస్తారు కదా, ఫుట్వేర్ కూడా. సో అలా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది కూడా వన్ స్టాల్ అనమాట. తర్వాత ఇది ఇంకొక స్టాల్, ఇక్కడ ఓన్లీ స్వీట్స్. వీళ్ళు కూడా మంచి స్వీట్స్ తయారు చేసి ఇది ఒక స్టాల్ కింద పెట్టారు. బట్ టేస్ట్ వైజ్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. పావు కేజీ మాత్రం 600 చెప్పారు వీళ్ళు. బట్ కొన్ని బాదం హల్వా అట్లా చూపించారనమాట, చాలా బాగుంది. పిస్తా హల్వా, బాదం కాదు పిస్తా హల్వా, చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం 600 అంట పావు కేజీ. ఇవి కొన్ని తేనెతో చేసిన స్వీట్స్ అనమాట. టేస్ట్కే వాళ్ళు బాగానే ఇస్తున్నారు, కానీ చాలా బాగుంది. ఇవి మాత్రం టేస్ట్లో అయితే అదిరిపోయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇంకా చాలా స్టాల్స్ అనమాట. ఈ లైన్ ఇది మార్నింగ్ వెళ్తే మీకు ఈవినింగ్ అవుతుంది, అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఓపిక్గా చూడాలి. కానీ శారీస్ మాత్రం మంచి డిజైనర్ వేర్స్, ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సూపర్గా ఉంది ఈ ఎగ్జిబిషన్. ఇప్పుడు మాత్రం ఈ ఎగ్జిబిషన్ ఆకృతి తాజ్ కృష్ణ బంజారా హిల్స్లో ఉన్న దాంట్లో జరుగుతుంది ఈ 4 days. బట్ విజిట్ చేయాలి, పర్చేస్ చేసుకోవాలి పండగకి అనుకున్న వాళ్ళు వన్స్ విజిట్ చేయండి ఖచ్చితంగా. మంచి డిజైనర్ వేర్స్ దొరుకుతాయి. తర్వాత ఇక్కడ ఇంకొన్ని శారీస్ అనమాట. వీళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్పారు, చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కూడా శారీస్. బట్ ప్రైస్ వైజ్ కూడా అలానే ఉంది, కొంచెం బ్రాండ్స్ అవి అన్నమాట. మహేశ్వరి సిల్క్స్ కానీ ఇట్లా ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్లో కానీ
ఇవన్నీ కూడా 2500 నుంచి ఉన్నాయి. 6000, 9000, 12000 ఆ ప్రైజెస్లో ఉన్నవన్నమాట. ఇది ప్యూర్ లెనిన్ మీద జామ్దాని వర్క్తో ఉంది కదా. ఈ శారీ మాత్రం చూడడానికి ఇలా ఉంది కానీ చాలా పల్చగా అనిపిస్తుంది నాకు. బట్ డిజైనర్ వేరే 3800 అట్లా చెప్పారు. నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ శారీ మాత్రం 9500 చెప్పారు. బట్ శారీ మాత్రం అదిరిపోయిందనమాట. అంత బాగుంది ప్యూరిటీ కానీ అదిని. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నది జామ్దాని వర్కే అనమాట. ప్రతి దానికి పైతాని వర్క్ పళ్ళు కానీ జామ్దాని వర్క్ పళ్ళు కానీ ఇవి డెఫినెట్గా ఉంటున్నాయి ప్రతి శారీకి ట్రెండింగ్ వైజ్ అనమాట. తర్వాత టస్సర్లో కూడా ఇట్లా మస్లిన్లో కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇలా సింపుల్గా వేచేయాలి. ఇది అసలు ఫ్యాబ్రిక్లో కలిసిపోయింది అనమాట. అది అలా చేశారు. అది హ్యాండ్మేడ్ ఆ శారీ కూడా. ఇవి కొంచెం కాస్ట్ ఉన్నాయి. ఇవన్నీ 8000, 9000 అట్లా ఉన్నవి. బట్ ఫ్యాబ్రిక్ని బట్టి ఉన్నాయన్నమాట కాస్ట్ కూడా. మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్ విజిట్ చేస్తూ ఉంటే మనకు కూడా తెలుస్తుంది ప్రైస్ వైజెస్ అవి ఎట్లా ఉంటాయి అన్నది. సో ఇంతటితో నా వ్లాగ్ కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.